హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే వెజ్జేనండి. సో పులుసు అయితే చేశాను, అలాగే కర్రీ చేసి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ కర్రీ అయితే చేశాను. చాలా దారుణంగా వచ్చిందనమాట. కానీ మిగతా కర్రీతో అయితే అడ్జస్ట్ అయిపోయాంలే. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసి ఇంకా పిల్లలతో అయితే ఆడుతూ ఉన్నారు. ఆడేసిన తర్వాత కొంచెం తినేసి అయితే ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అట్నుంచి వచ్చేటప్పుడు అయితే పపాయ పట్టుకొని వచ్చారనమాట. నాకైతే పపాయ అంటే చాలా ఇష్టం. అది కూడా కచ్చాపచ్చాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈవినింగ్ అయితే దీపం అయితే పెట్టేసుకొని నైట్కి వచ్చేసరికి ఆలు ఫ్రై అయితే చేశాను అనమాట. ఇంకా అందరం కలిసి మంచిగా తినేసాము. ఇంకా వంటగది అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మార్నింగ్ లేచి ఇంకా దీపం పెట్టే టైంకి ఇవన్నీ ఉంటే నాకు నచ్చదు అనమాట. అందుకే నైటే అంతా క్లీన్ చేసేసి మార్నింగ్ లేచి దీపం అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అంతలో అయితే మా కిందేంటి ఆంటీ వచ్చేసి ఇంక ఇవన్నీ ఇచ్చారనమాట. వాళ్ళ ఇంట్లో ఏదో పూజ అంట. మంచిగా తినేసి ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ 9 days వచ్చేసరికి కిందనే పడుకుంటాము. అబ్బా బెడ్ అయితే అంత